మీ పిల్లలకి థెరపీ అవసరమని ఎప్పుడు తెలుసుకోవాలి? హలో, ఐఎమ్ మాధురి. ఐఎమ్ అ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఐసీజేసీ. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. కానీ మీ పిల్లలకి నేను చెప్పబోయే ఇప్పుడు ఏమన్నా సంకేతాలు కనుక మీ పిల్లల్లో గమనించినట్లయితే ఖచ్చితంగా ఐసీజీసీని సంప్రదించండి. మొదటిది ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. అంటే సడన్గా ఏడవడం, కోపపడడం, దూకుడుగా ఉండడం, ఫ్యామిలీతో ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఫ్రెండ్స్తో కూడా కలవలేకపోవడం వంటివి కనుక ఉంటే మీరు అది పరిగణించాలి. రెండవది స్కూల్ ప్రాబ్లమ్స్. సరిగ్గా చదవకపోవడం, టీచర్ చెప్పింది అర్థం కావట్లేదు అని కంప్లైంట్స్ ఇవ్వడం, మరియు హోంవర్క్ కూడా సరిగ్గా చేయకపోవడంని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మూడవది బాడీలీ కంప్లైంట్స్. అంటే వాళ్ళకి కడుపులో నొప్పి, తలనొప్పి, చెవి నొప్పి అని కానీ, లేదా నేను సరిగ్గా తినలేకపోతున్నాను, నాకు నిద్ర రావట్లేదు అని అన్నా కూడా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నాలుగవది సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్. అంటే వాళ్ళకై వాళ్ళు హాని చేసుకోవడం, సూసైడ్ గురించి మాట్లాడడం, నాకు ఏమీ నచ్చట్లేదు అని చెప్పడము, అలాగే వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకోకుండా ఉండడము, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటి వ్యసనాలకు ఏమన్నా లోనైనా కానీ మీరు దీన్ని పరిగణించుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.